హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దానికి కంటిన్యూషన్ వీడియో. ఆ రోజు జొన్నలతోటి దోశ అన్నాను కదా, దానికి నెక్స్ట్ డే వీడియో అండి ఇది. ఇలాగ పిండి అయితే బాగా రుబ్బేసుకొని పెట్టుకుంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలాగా ఎంత పొంగిందో పిండి చూసారా, ఇంత బాగా వస్తుంది. టేస్టీ కూడా చాలా బాగా వచ్చింది. ప్యాన్ పైన కొంచెం ఉప్పు వేయాలి ఇందులో, అంతే. ఉప్పు వేసి బాగా కలిపేసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించేసి ఇలాగ దోశలు వేసుకొని పైన కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యారెట్ వేసుకొని కొంచెం కారం, మసాలా, ఆయిల్ వేసుకుంటే సూపర్ టేస్టీ దోశలు వచ్చినాయి. హెల్దీ కూడా చాలా. మనకి ఇప్పుడు రైస్ తినట్లేదు, ఎవరెవరు డైట్ చేసేవాళ్ళు రైస్ తినట్లేదు కదా, వైట్ రైసు అలాగా తినని వాళ్ళు ఇలా జొన్నలతోటి కూడా ట్రై చేయొచ్చు. 2 గ్లాసుల జొన్నలకి 1 గ్లాసు మినపప్పు నేను ముందు వీడియోలో చూపించాను ఎలాగైనా కడిగేసి నానబెట్టుకోవడం, అంతే. మార్నింగ్ నానబెట్టేస్తే నైట్ మిక్సీకి పట్టుకొని నెక్స్ట్ సేమ్ రైస్ లాగానే వేసుకోవచ్చు. అలాగే ఇదిగోండి, సూపర్ టేస్ట్ అయితే వచ్చినాయి. పిల్లలకి అసలు నచ్చవు అనుకున్నా కానీ పిల్లలు కూడా బాగానే తిన్నారు. పిల్లలకు కూడా బాగా నచ్చినాయి దోశలు. ఇదిగోండి, ఒకదాని వెంట ఒకటి ఇలాగ అందరికీ వేసి ఇచ్చేసాను. మా అత్తమ్మకి, మా వారికి, మా వారి మేనత్తకి, మా పిల్లలకి అందరికీ ఒక్కొక్కళ్ళకి దోశలు వేసి ఇచ్చాను. అందరికీ భలే నచ్చాయి. ఇలాగా అప్పటిదప్పుడు వేడిగా తింటేనే బాగుంటాయి. చల్లారిపోతే మళ్ళీ టేస్ట్గా అంతా రావు. వేడిగా తింటేనే బాగుంటాయి అన్నమాట. ఇవైతే ఇలాగా ఒక్కొక్కటి అయితే అందరికీ వేసి ఇచ్చేసాను. రెండు సైడ్ల కాల్చుకుంటేనే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. నాకు ఏ దోశలైనా కొంచెం 2 సైడ్ల కాల్చడం అలవాటు. నాలాగా ఎవరు కాలుస్తారో చెప్పండి. చాలామంది 1 సైడ్ దోశనే కాలుస్తారు చాలామంది. నేనైతే 2 సైడ్ కాలుస్తేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి. టైం వచ్చేసి 5:30, 6 అవుతుంది ఇప్పుడు. 5:30కి లేస్తే కూడా నాకు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పడుతుంది. ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసేసుకొని కొంచెం కూర్చొని లేవగానే పని చేయాలనిపించదు నాకైతే. కొంచెంసేపు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలాగైతే టైం తీసుకుంటా. ఈరోజు వచ్చేసి సండే. మా ఇంట్లో సండే అయినా మండే అయినా ఏ రోజైనా తొందరగా లేవాల్సిందే. పిల్లలకి కూడా అలాగే చెప్తూ ఉంటారు మా వారు. లేట్గా పడుకొని ఎవ్వరు చాలా లేట్గా అలాగా పడుకోవద్దు అనేసి అంటారు మా ఇంట్లో అయితే. ఎంతమంది ఇంట్లో ఇలాగుందో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇలాగ 8-9 గంటల దాకా పడుకోనివ్వరు అన్నమాట. సండే అయినా మండే అయినా ఏ రోజైనా మాకంతా ఒక్కటే, తొందరగా లేవాల్సిందే. లేచి రోజువారి పనులు చేసుకోవాల్సిందే. ముందైతే అలాగ అనిపించేది నాకు, ఏంది ఇది అని. ఇప్పుడు అలవాటు అయిపోయింది. మాకు ఎంతమంది అలాగుంటారో చెప్పండి. ఇక్కడైతే లేచాను, పిల్లలు ఇంకా లేవలేదు. నేను మా వారైతే తొందరగానే లేస్తారు. లేచి ఇక్కడ ముందు అన్ని డోర్స్ తీసేస్తాను. కొంచెం గాలి అనేది నాకు ఫ్రెష్ ఎయిర్ వస్తే బాగుంటుంది. ఫ్రెష్గా ఉండాలి గాలి. బయట నుంచి గాలి వస్తే బాగుంటుంది. అన్ని డోర్లు తీసి పెడితేనే వెళ్తురు గాలి అన్నీ రావాలి. కింద ఉంది కదా సిటీలో, అలాగ డోర్ బాగుంటుంది. ఒకటే ఇలాగ డోర్ వేసేసి రూమ్లో ఉండడం అలాగ ఇష్టం ఉండదు నాకైతే. ఒక్కొక్కరి చాయిస్ ఒకలాగుంటాయి కదా. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అంతా ఊడ్చేసి బయట కూడా ముగ్గు పెట్టేసి ముందైతే స్నానం చేసేసా. ఇక్కడ స్నానం చేసేసి
ముందు టీ పెట్టేసుకొని తాగేస్తున్నా. బెల్లంతో టీ తాగేసిన తర్వాత ఒక్కొక్కటి టిఫిన్స్, వంట, నా పనులన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 10-11 అయిపోతుంది నాకు. ఇవన్నీ చేసేసరికి మధ్య మధ్యలో నీళ్ళు కూడా దీనిపైన పెడతా ఉంటా. హీటర్ అనేది వాడం కదా మేము, అందుకనే స్నానానికి నీళ్ళు కూడా స్టవ్ పైననే. వెనక శనగలు అనేవి నానబెట్టేసాను. వెనకాల మా వారి మేనత్త అనమాట తను. ఒక 2 రోజులు ఉండత్తమ్మా అని మా వారు అంటే ఉండిందన్నమాట. ఏదన్నా చేస్తూ ఉంటే వంట అలాగ వచ్చి చెప్తూ ఉంటుంది. ఏదన్నా ఒకటి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది. శనగలు నానబెట్టేశాను నైట్కి. అవి బాగానే నానిపోయాయి. నీళ్ళు పోసి కొంచెము విజిల్ పెట్టి ఉడికిచ్చేసాను కుక్కర్లో. ఉడికిపోయాయి. దానికి ఇక్కడ పోపు పెట్టేస్తున్నా. ఒక 2 టమాటాలు కట్ చేసుకున్న సన్నగా. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం మిక్సీలో పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మిక్సీకి పట్టేశాను. పచ్చిమిర్చి అనేవి ఇందులో వేస్తే బాగా టేస్ట్ వస్తాయి. ఇందులో మళ్ళీ పెసలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఒకటే ఉన్నాయి కాబట్టి ఇది ఒకటే వేసాను. ఇవైతే ఇలాగా కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్లోనే అన్ని పప్పు దినుసులు అన్నీ వేసి, ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు అవన్నీ వేసుకొని వేయించేసేయాలి. ఆయిల్లోనే పచ్చిమిర్చి అనేది ఆయిల్లోనే వేసి వేయించాలన్నమాట. దాని తర్వాత ఇవి శనగలు అనేవి అందులో కలిపేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి కలిపేసుకోవాలి. అంతే అండి. మార్నింగ్ అయితే టిఫిన్కి కొంచెం ఇడ్లీలు చేశాను. ఇది కూడా 2 చేశాను అన్నమాట. కొంచెం అది కొంచెం ఇది తినేస్తారనేసి ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీలు కూడా వేసా. ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కరక్కాయ అంటారు దీన్ని. దీని పొడి కూడా పతంజలి షాప్లో దొరుకుతుంది. ఇది వెయిట్ లాస్కి చాలా బెనిఫిట్. ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అయింది నాకైతే. తొందరగా వెయిట్ లాస్ అవుతారు. దీనికి పొడి ఉంటే ఒక స్పూను పొడి, ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ పొడి, మనకు టీ పొడి ఉంటుంది కదా, టీ పొడి అంతా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో, తాగే వాళ్ళు ఉంటే 1 గ్లాస్ తీసుకోవచ్చు, లేకపోతే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని 1 స్పూన్ వేసుకుంటే చాలు. ఇది చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. దీనికి ఇది తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి ఏం తాగకూడదు అన్నమాట. ఈ వాటర్ తాగిన ముందు చాలా లావు ఉండేదాన్ని నేను. ఇంకా మెయిన్ దీనివల్లే చాలా దిగిపోయాను నేనైతే. ఇది కరక్కాయ పౌడర్ అన్న దొరుకుతుంది, ఇలా కాయలన్న దొరుకుతాయి. ఇప్పుడు కాయలు అయితే నేను దంచి అందులో గింజ తీసేసి కొంచెం నీళ్లు పోసి బాయిల్ చేసేసి అలా కూడా తాగొచ్చు. ఒక్కరికి ఒక 2-3 అంతే తీసుకోవచ్చు. కరక్కాయలు అంటే దొరుకుతాయి. కరక్కాయల పొడి అంటే కూడా పతంజలి షాప్లో ఉంటుంది. 30-40 రూపీస్కి ఒక ప్యాకెట్ ఉంటుంది. 1 స్పూన్ వాడితే చాలు. రోజు 1 స్పూన్ అంతే అండి. అది చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కి అయితే. కొంచెం స్మెల్ ఉంటుంది, తాగే వాళ్ళు ఉండాలి అంతే. ట్రై చేసి చూడండి ఒకసారి. ఒక 1 మంత్ తాగితే కూడా చాలు. మనకే తెలిసిపోతుంది ఎంత వెయిట్ లాస్ అవుతుంది అనేసి. ఎంత ఫ్యాట్ ఉన్నా కరిగిపోతుంది. ఇది వచ్చేసి ఇదిగోండి ఇలాగే తాలింపు పెట్టేశాను. లాస్ట్కి కొంచెం నిమ్మకాయ రసము, కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు. టేస్టీగా వస్తాయి ఇది శనగలు అనేవి.
వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు సౌండ్ అన్న చేస్తారు, టీవీ అన్న పెడతారు. ఇప్పుడు వర్క్ ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం 1 గంటకి వాయిస్ ఓవర్ అలాగ ఇస్తున్నా. నాకు టైం దొరికినప్పుడల్లాగా వాయిస్ ఓవర్ ఇస్తాను. టైం దొరికినప్పుడల్లా ఎడిట్ చేస్తూ ఉంటా. మధ్య మధ్యలో ఛార్జింగ్ అన్న అయిపోతుంది, ఈ ఫోన్ అన్న పిల్లలు తీసుకుంటారు, ఏదో ఒక రీజన్ ఉంటుంది వీడియో చేయాలంటే. వీడియో చేసేటప్పుడు కూడా ఏదన్నా ఒకటి అవుతూ ఉంటుంది. వీడియో తీయడం ఎంత కష్టమో దానికి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అంతే టైం తీసుకుంటుంది. హాఫ్ అన్ అవర్ అన్నా 1 అవర్ తీసుకుంటుంది ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, థంబ్నెయిల్ చేయడానికి, మళ్ళీ అప్లోడ్ చేయడానికి 1-2 అవర్స్ పడుతుంది. ఒక్క వీడియో అప్లోడ్ చేయాలంటే మన వర్క్ చూసుకుంటూ అంతా చేయాలి. వీడియో తీయడం ఒక ఎత్తు అయితే దానికి అప్లోడ్ చేయడం ఒక ఎత్తు. దాని వెనకాల నిజంగా యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు, చాలా కష్టమే. ఒక్కొక్క కెమెరా అటు ఇటు తిప్పుతూ ఉండాలి, వస్తుందా రాదో క్లారిటీ చూసుకోవాలి, దానికి మళ్ళీ ఫిల్టర్ చేయాలి. నాది ఫోన్ అంత కెమెరా బాగాలేదు, కానీ చాలామంది కెమెరాస్ క్లారిటీగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడైతే ఇప్పుడు కొంచెం వాయిస్ ఓవర్ ముందు ఇచ్చాం, మళ్ళీ వచ్చి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. మధ్య మధ్యలో మా ఇంటికి ఆడపడుచు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వంట అయితే ఈరోజు కంప్లీట్ అది చేసి మధ్యాహ్నం టైం దొరికింది, అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి చూడండి, మీకు ఇష్టమైతేనే నా వీడియోస్ చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడైతే గిన్నెలు అవన్నీ సర్దేస్తున్నా. ఇవే రొటీన్స్ అనుకుంటే మాత్రం బోర్ అనుకుంటే స్కిప్ చేసేయండి, నచ్చిన వాళ్ళే వీడియో చూడండి. ఇంట్లుండే హౌస్ వైఫ్కి ఇవే వర్క్ ఉంటాయండి, ఇంకేం వర్క్ ఉంటాయి? కంటిన్యూస్గా ఇవే రొటీన్స్ ఉంటాయి. ఇంకా బయటికి అక్కడికి ఎక్కడికి నేనైతే వెళ్ళను కదా ఆ వీడియోస్ తీయడానికి, ఇక్కడే కదా ఇంట్లోనే వర్క్. ఇదే రొటీన్ నచ్చుతాయి అనేసి పెడుతున్నా, చూస్తారనే అనుకుంటున్నా నచ్చిన వాళ్ళు. గిన్నెలు అయితే సర్దేసి పెట్టేశాను. సండే కదా ఈరోజు పిల్లలు కొంచెము లేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇక్కడ టిఫిన్ అయితే చేసి పెట్టేసా, ఇడ్లీ అని చెప్పాను ముందు, దోశలు చేస్తున్నా. కొన్ని దోశలు కొన్ని అవి 2 తినేస్తారనేసి వేశాను. ఇక్కడైతే అందరికీ ఒక్కొక్కరికి టిఫిన్ అది ఇచ్చేస్తున్నా. హౌస్ వైఫ్కి ఏం చేశారని మాత్రం ఎవరు అనకండి దయచేసి. పొద్దున లేచి నుంచి మధ్యాహ్నము 12 వరకు చేస్తూనే ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుంటుందో లేదో, ఇంకా ఏ వర్క్ చేయాలనే ఆలోచనలే ఉంటాయి. అప్పటి పనులు వేరు, ఇప్పటి పనులు వేరు. అప్పటి వర్క్ వేరు, అప్పుడు బట్టలు తక్కువ, ఇప్పుడు బట్టలు చాలా ఎక్కువ. అప్పుడు 1-2 పడేవి, ఇప్పుడు అలా కాదు, కుప్పలు కుప్పలు బట్టలు పడుతున్నాయి. వాటికి మడత పెట్టడం అంతే, ఆరపెట్టడం అంతే. మళ్ళీ టిఫిన్స్, అప్పుడు ఒక వంట చేసేవాళ్ళు, పొద్దున ఒక కర్రీ అన్నం రొట్టె చేసేస్తే మళ్ళీ ఈ సాయంత్రం దాకా చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు, పొద్దున్న లేచి నుంచి టిఫిన్స్, మళ్ళీ ఇంకా ఎవరన్నా అడిగితే ఇంకో కర్రీ 2 రకాల కర్రీలు, పప్పులు, చారులు, మళ్ళీ రైసు, చపాతీలు అలాగా వండుతున్నామండి. దయచేసి ఇప్పుడు ఈ వర్క్కి ఎవ్వరు అనొద్దు ఏం పని చేస్తున్నారనేసి. తెలిసిన వాళ్ళైతే, తెలియకున్న వాళ్ళు కాదు, కానీ ఇప్పటి వరకు పొద్దున్నుంచి నిల్చొని ఎంతవరకు కాళ్ళు లాగుతున్నాయో చెప్పండి కామెంట్లో. ఎంతసేపు నిలబడుతున్నాం మనం? కూర్చొని ఒక 2 రకాలు వండి పెట్టేయడం అది వేరే విషయము. ఇన్ని రకాలు వండి పక్కన పెట్టి అసలు ఒక్కరన్నా గుర్తించట్లేదండి. ఏం పనులు ఉన్నాయి అంటూనే ఉంటారు. ఇదండి, ఇక్కడ అందరికీ దోశలు వేసి ఇచ్చేసాను. మళ్ళీ రైసులు కూడా నానబెట్టేస్తున్నా. వైట్ రైస్ ఒకటి, మళ్ళీ కొర్ర బియ్యము. ఈరోజు అరికెలు అనుకుంటా, అరికెలు వేసానేమో. సేమ్ ఒక గిన్నె రైస్కి ఒక 2 గ్లాసుల నీళ్ళు పోయాలి.
కుక్కర్లోకి అయితే 2 విజిల్స్ వేయాలి, లేకపోతే నార్మల్గా అయితే 2.5 గ్లాసులు అలా. కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి దీనికి. కొంచెం ఉప్పు వేసి వండేస్తాను అంతే. 2 రైసులు పెట్టేస్తే నాకు టిఫిన్ అయ్యేంత వరకు కొంచెం నానుతూ ఉంటుంది. ఇదే పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడే రైస్ అనేది నానబెట్టేస్తాను ఎక్కువ మట్టుకైతే. కర్రీకి వచ్చేసి మినపప్పు వండుతున్నా. గట్టిగా దగ్గరికి మినపప్పు, ఎల్లిగడ్డతో పోపు పెట్టేసి అప్పటి వాళ్ళు చేసేవాళ్ళు. సండే మినపప్పు అంటే చాలా హెల్దీ. మినపప్పుతోటి కర్రీ ఎంతమంది చేస్తారో చెప్పండి. కర్రీ చాలా మట్టుకైతే సండే రోజు మా ఇంట్లో మినపప్పుతోటి కర్రీ ఉంటుంది. ఇప్పుడు శ్రావణం వస్తే మేము మినపప్పు తినము, అది మా సైడ్లో ఆనవాయితీ ఉంటుంది. ఈ మధ్యాహ్నం అయితే ఏం షూట్ చేయలేదు. వంటకు వచ్చేసి జొన్న రొట్టె, ఆ కర్రీ, 2 రైసులు వండేసాను. మళ్ళీ మార్నింగ్ 2 టిఫిన్స్. ఇది వచ్చేసి పిల్లలండి, నైట్కి మా వాడి ఫ్రెండ్స్ వచ్చారు. అక్కడ వాళ్ళకి కొంచెం టిఫిన్స్ అవి ఇచ్చాను, తింటున్నారు అక్కడ. కొంచెం షూట్ చేశా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మండే రోజు ఇది సగ్గు బియ్యం, మళ్ళీ బగారా అని దొరుకుతుంది. ఎవరికి తెలుసు, బగారా అని రైస్ దొరుకుతుంది ప్యాకెట్, ఉపవాసానికి వాడుతారు అది. అది ఒక్క గిన్నె బగారాకి ఇన్నే సగ్గుబియ్యం తీసుకొని ఇలా వేయించాలి. దోరగా వేయించేసి, ఆయిల్ అదేం వేయకూడదు, వేయించేసి ముందు డ్రై మిక్సీకి పట్టుకొని కొంచెం నీళ్ళు పోయాలి అందులో. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, చాలామంది ఏజ్ ఉన్న వాళ్ళు అలాగ ఉపవాసం ఉంటారు. అలాంటి వాళ్ళకి పాపం ఎలాగో ఉండాల్సిందే కదా, ఆకలి వేస్తుంది. ఇవైతే పోవు. సగ్గుబియ్యం మా సైడ్ ఎక్కువ చేస్తారు, బగారా సగ్గుబియ్యం అనేసి. ఇలాగ ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్ వచ్చినాయి. దోశ వేయాలి, 2 మిక్సీకి పట్టేసి కొంచెం పెరుగు వేయాలి అందులో, మిక్సీకి పట్టేసి ఇలాగ దోశలాగా వేసి, పల్లీల చట్నీ చేస్తారు కదా, కొంచెం పల్లీలు మిర్చి ఉప్పు వేసి చట్నీ పట్టేస్తే పల్లీ చట్నీకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇదైతే ఉపవాసానికి ఇప్పుడు శ్రావణ మాసం వస్తే చాలు, చాలామంది 1 మంత్ కూడా ఉంటారు. కొంతమంది 4 సోమవారాలు 4 శనివారాలు అలాగుంటారు. అలాంటి వాళ్ళకి 1 టైం అన్నం తింటారు. మా సైడ్ అయితే 1 టైం అన్నం తిని ఇలాగా 1 టైము 2 టైమ్స్ ఇలాగా ఇది సగ్గుబియ్యం తోటన్నా బగారా తోటన్నా ఉప్మాలాగా చేసుకుంటారు, సగ్గుబియ్యం ఉప్మాలాగా చేసుకుంటారు. దోశ ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. మా వారి మేనత్ ఉంది కదా, తను చూపించమ్మా అంటే చేసి చూపించాను ఆ రోజు. ఇదిగోండి, మెత్తగా ఉంటాయి, ఎలాంటి వాళ్ళకైనా తినడానికి వస్తాయి. ముందు నేను ఓన్లీ బగారాతోటి వండేదాన్ని. ఇప్పుడు కొన్ని సగ్గుబియ్యం వేశాను, దానివల్ల మృదుగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇంత క్వాంటిటీ వేయాలి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే అండి, బాయ్ అండి.